ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మే నెలలో కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితులని తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మాసములో కన్యారాశి జాతకులకి గ్రహస్థితి అంతంత మాత్రముగానే ఉన్నది. ఆరోగ్యం పైన శ్రద్ధని తప్పనిసరిగా పెట్టాలి. ఉష్ణపూరితమైనటువంటి రోగాలు చాలా ప్రభావితం చేస్తాయి కన్యారాశి వారు. అతి ముఖ్యమైనటువంటి సూచనే ఆరోగ్యం. దేహి సౌభాగ్యమారోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. ₹1,00,00,000 సంపాదన ఉన్నా, ₹1 సంపాదన లేకపోయినా శరీరము ఆరోగ్యం అనేటువంటిదే జీవుడికి ప్రధానమైనటువంటి. అందుకనే అమ్మవారిని మనం కోరాలి, దేవి సౌభాగ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వు. సౌభాగ్యము అంటే ఆడవారి విషయంలోకి వస్తే పొట్టు కుంకుమ మంగళ ద్రవ్యాలు ఇవి. మగవారి విషయంలోకి వస్తే మంచి బట్టలు, మంచి రూపాన్ని, అవయవాలన్నీ సక్రమంగా ఉంటూ ఆరోగ్యముగా ఉండటం. కాబట్టి అమ్మవారిని మనం అదే కోరాలి. కన్యారాశి జాతకులు ఆరోగ్య విషయంలో శ్రద్ధని వహించడం అవశ్యం. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తమ తమ వ్యాపారాలని అభివృద్ధి చేసుకున్నటకు మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నములు ఫలిస్తూ ఉంటాయి. కానీ ఒకటి విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి తెలిసిన విషయమే. ఏముందండి, అప్పటికప్పుడు మనకి సంపాదన వస్తుందా, అప్పటికప్పుడు మనము లాభాన్ని పొందగలుగుతామా, వాళ్ళు పొందారు వీళ్ళు పొందారు అంటే, ఎవరెవరో పొందారు అంటే దాని వెనకాల ఏదో రహస్యం ఉంటుంది. మనకి వద్దు, మనము నిదానముగానైనా సరే మంచినీళ్ళు తాగుదాం. పరిగెత్తి పాలు తాగి అవసరం అప్పుడు నీళ్లు దొరక్క బాధపడకూడదు. కాబట్టి సంపాదన పెరుగుతుంది, తొందరపడకండి. ఉద్యోగంలో కూడా అవకాశం వచ్చి ఒకవేళ ఉద్యోగము మనకి తృప్తినిచ్చేటువంటి ఉద్యోగం అయితే జీతము తక్కువైనా సరే జాయిన్ అవ్వండి. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అని అనుకోవద్దు. దానివల్ల సోంబేరితనం బాగా ఏర్పడుతుంది. ముందు ఏదో ఒక పనిని అలవాటు చేసుకోవాలి. కన్యారాశి జాతకులు వివాహము కానటువంటి వారికి ఏదైనా ప్రేమ ఇత్యాది వాటిల్లో ఉన్నట్లయితే కనుక, అంటే ఇత్యాది అంటే వేరే ఏమన్నా ఉన్నాయనుకుంటారేమో, నేను అదేమీ చెప్పలేదు, వద్దులే, ఇదంతా తీసే. ప్రేమలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి సందర్భాలు స్త్రీల జాతకాలలో స్పష్టంగా ఉంటాయి. తొందరపాటు అంతే. మోసము అంటే ఏదో కావాల్సిగా వాళ్ళు మోసపోరు. తొందరపాటు, నమ్మకం, అంతే కదండి. మనము చరిత్రలో ఇన్ని చూసుకున్నా సీతా అమ్మవారు కూడా తాను దేవత అయినప్పటికీ తాను గ్రహించలేకపోయింది రాక్షసుడు వచ్చాడు అని. ఆ సందర్భానికి తాను తల్లి అయిపోయింది. ఆకలి అని వచ్చినటువంటి వాడికి తల్లి అయిపోయి లక్ష్మణుడు గీసినటువంటి గీతను దాటి వెళ్ళి ఆహారం పెట్టడం ద్వారా రావణాసుడు అపహరించుకు వెళ్ళాడు. దేవతే కదండి అని మనం అనుకుంటాం, కానీ ఆ స్వభావము అప్పటికి పనిచేయదు. అలాగే ప్రతి ఆడపిల్ల కూడా మంచిగానే అందరినీ ఇష్టపడవచ్చు,
కానీ ఏదో తెలియదు, ఎక్కడో ఎవరో ప్రమాదాన్ని వాటిల్లి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులకి చెప్పి మీ వివాహాలను మీరు చూసుకున్నట్లయితే శుభమైనటువంటి అనుగ్రహాలని కన్యారాశి వారు పొందుతారు. అంతే తప్ప ఏముందిలే నువ్వే నాకు ముఖ్యమని చెప్పి వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత తిరిగి వస్తే అది ఆ తల్లిదండ్రులకి చాలా బరువు అవుతుందమ్మా. కాబట్టి ఆలోచనతో నిర్ణయాలని తీసుకోండి. మే 10 తరువాత కన్యారాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం అయితే దొరుకుతుంది. ముందు జాయిన్ అవ్వండి, శాలరీ అవన్నీ తర్వాత. ముఖ్యంగా పనిని అలవాటు చేసుకోండి. మనం ఇలాగే గనక నాకు ఎంత ఇస్తే అంతకే జీతానికి నేను దిగుతాను, లేకపోతే ఖాళీగానే ఉంటారంటే ఇప్పటికే ప్రపంచ దేశాలలో మనుషులతో పని లేకుండా తమ కార్యక్రమాలన్నింటినీ కూడా యంత్రపూరితంగా నడుపుతున్నారు. అలాంటి స్థితే వస్తే అనేక ఉద్యోగాలు పోతాయి. కాబట్టి మనం చేస్తేనే అవుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం మనకు ఉండాలి. జీతం అనేటువంటిది పరమాత్ముడు మన కష్టానికి తగ్గ ఫలితాన్ని మనకి తప్పనిసరిగా ఇస్తాడు. ఇవ్వకుండా అయితే పోడు. కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని విషయాల యందు వాగ్వాదం పెరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. మౌనము చాలా మంచిది కన్యారాశి వారికి. అలాగే విందు వినోదాలకి వెళుతూ ఉంటారు, చక్కగా అందరినీ కలుస్తూ ఉంటారు, అందరితో మమేకమై మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా కొన్ని సందర్భాల్లో జరిగేటువంటివే కన్యారాశి వారికి జరుగుతాయి. ఆ నచ్చకపోవటము, చిరాకు రావటం, ఇట్లా. అలాంటి సమయంలో మౌనంగా ఉండండి. కన్యారాశి వారికి మాసాంతములో జీవిత భాగస్వామితో కూడా కొంత గొడవ వాతావరణం ఉంటుంది. ఉరికినే కదండి, ఏ భార్యాభర్త కొట్టుకోరంటే జుట్టు బీక్కుని కొట్టుకుంటారని కాదు, మాటలతో. అది సహజమైనటువంటి జీవన విధానం. మనకి తెలిసి జీవరాశులలో ఈ విశ్వములో ప్రకృతికి వికృతికి ఎప్పుడూ కూడా సత్ సంబంధములు కొనసాగాలి అంటే ఎక్కడో ఒక చోట గొడవ జరుగుతూనే ఉంటుంది. సభ కోసం నవ్వేవాళ్ళు కొంతమంది ఉంటారు, బంధువుల కోసం నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సంతృప్తిగా బతుకుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ సంతృప్తిగా బతికేటువంటి వారి మీదకి ఎవరో ఒకళ్ళు పుల్లలు వేస్తూ ఉంటారు. కాబట్టి చిన్న గొడవలని భూతద్దంలో చూసుకోవద్దు. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ద్వితీయార్థములో కూడా మీరు పొందగలగాలి. అలాగే విద్యార్థులు చాలా చక్కటి విద్యని అభ్యసించేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు. ఆ ప్రయత్నము సఫలమవటానికి ఏకాగ్రతని పెంచే విధముగా సరస్వతీ సూక్తాన్ని వింటూ ఉండండి. కన్యారాశి జాతకులు 2024 మే మాసములో సత్ఫలితాలని పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్య దర్శనము, కాళభైరవ దర్శనము చాలా విశేషం వీళ్ళకి. అలాగే శని ప్రభావము లేనప్పటికీ కొన్ని దారిద్ర్యాలను అనుభవిస్తూ ఉంటారు. అది శని దారిద్ర్యములాగా ఉంటుంది. అందుకని ఈ యొక్క సుబ్రహ్మణ్య దండకాన్ని చదువుకోవటం మంచిది, విన్నా మంచిదే. ముఖ్యంగా మంగళవారము పూట కందులని దానము చేయండి. కంది పప్పుని అన్నదానములో దానము చేయండి. కన్యారాశి వారు సత్ఫలితాలని పొందుతారు. నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే, తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు. చాలా నదులకి తేమ ఉంటుంది. మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది. అది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి నీరు ఉంటుంది. గంగకి ఏ భావన ఉండదు, చప్పగా ఉంటుంది. నర్మదా నది యొక్క
మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా. ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ, ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది. నర్మదా చాలా మృదు స్వభావి. నదులన్నీ మృదు స్వభావాలే, నర్మదా పరమ మృదు స్వభావి. బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం. ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది. ఈ నర్మదా భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది. తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది. స్వతహాగా నర్మదా నది చాలా తీయగా ఉంటుంది. ఈ యొక్క నర్మదా అమ్మవారికి, నదీ దేవతకి మనము 12 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే. ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి. మే 1, 2024 నుంచి మే 12, 2024 వరకు 12 రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్. ఎందుకంటే 12 రోజులు, ఒక 2-3 రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, పుష్కరము అంటేనే 12. మొదటి రోజున ఏతత్ సుముహూర్తము 8:45 7:15 ఏదో సమయం ఉంది. ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి 12 రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు. వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు. ఈ 12 రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు. కాబట్టి మనము వారందరి పేరు మీద 27 నక్షత్రాల కోసమని, 9 గ్రహాల కోసమని, అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి? మే 3వ తారీఖు నుంచి 2024 మే 3 శుక్రవారం నుంచి 2024 మే 12 ఆదివారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, మీ గోత్రనామాలతో నక్షత్ర జపం. మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం. ఇది గొప్ప అవకాశం అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది? భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది? ఒక్క భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు, మనము పాల్గొందాం. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. నమ్మండి. ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే, బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే. పాల్గొంటారు కదా. జై శుభంకరి.